నమస్కారం మామగారు. ఎలా ఉన్నారు? ఇంటికి ఏమైంది? పడిపోయింది అంటే మామూలుగా జారి పడ్డారా? కాళ్ళు నెప్పులో బిడవాడుతున్నాను. ఇక పని చేస్తానే పొంగు పడిపోయి మళ్ళీ లేచాను. మళ్ళీ లేచి మళ్ళీ పడిపోయాను. ఇక ఇంకో భాష ఎన్ని సంవత్సరాలు ఉండమ్మా? భాష రాలా అన్ని మర్చిపోయాను. ఏమి లేవు. చిన్నక ఉంటాయి ఇక మాట వచ్చినాక కొంచెం అట్లా ఉంది. కాలేమో రాలేదు. కాలేసింది ఎన్ని సంవత్సరం నుంచి ఇలాగా మీకు? సంవత్సరం నుంచి మీ పని మీరు ఏమైనా చేసుకోగలుగుతారా? ఏ పని చేసుకోలేదు. ఒకరి మీద ఆధారపడటమే మీకు. కాదు చెయ్యి పడిపోయింది. కుడికాలు కుడి చేయి పడిపోయింది. పెన్షన్ ఏమన్నా వచ్చిందండి మీకు? ఏమి రావట్లేదు. పెన్షన్ రాదు. రాదు గవర్నమెంట్ కి అసలు అప్లై చేశారా మీరు? ఏది చేయలేదు. ఆడదాన్ని నేనేమో ఆడన్నారు ఇచ్చేవాళ్ళు. ఏం పెట్టలేదు పెట్టట్లేదు అన్నారు. ఏ హాస్పిటల్ చూపించుకున్నారమ్మా? గవర్నమెంట్ హాస్పిటల్. కూడా బాగా ఇద్దరు అబ్బాయిలేనా? మీరేనా అయినా ఫస్ట్ అబ్బాయి ఇంకో అబ్బాయి అమ్మగారిని చూసుకుంటా ఉంటారా? దగ్గరలేనండి. పెళ్ళైందండి మీకు? మీ వైపు గారు పిల్లలు అందరు ఉన్నారు? అత్తగారింటికి. మీరు మీ అమ్మగారి కోసం ఇక్కడే ఉంటున్నారు చూసుకోండి. మందులు వాడుతున్నారా మా అమ్మగారు? ఇంకా రాలేదు. డబ్బులు లేక మానేసారా? ఎవరు కానీ ఏ సాయం చేయలేదా మీరు? పోషణ ఎలాగమ్మా? ఎవరు తీసుకొస్తారు మీకు? మీ అబ్బాయిని తీసుకొస్తా ఉంటారు. పౌడపేడ బండి తీసుకొచ్చి తీసుకొస్తారా? అంతేగా మీకు వచ్చి పెన్షన్ పెన్షన్ వచ్చింది. మీరు కూడా ఏ పని చేయలేదు. మీరు ఏం పని చేసేవాళ్ళండి? అండి మొన్న వరకే అద్దెకే మీ ఒంట్లో పవన్ కాంచి అద్దె కొనేయలేదు మిమ్మల్ని. మీ అబ్బాయి మిమ్మల్ని దగ్గర నుంచి చూసుకుంటా ఉంటాడు. మీకు ఏ అవసరాలు ఉన్నా సరే చిన్న చిన్న అవసరం మీ అబ్బాయి చూసుకుంటా ఉంటాడు. లేదమ్మా మీ అబ్బాయి మిమ్మల్ని చూసుకుంటున్నారు. మరి హాస్పిటల్ కి చూపించుకుంటా ఉండొచ్చు కదా? ఆపేస్తాను అంటున్నారు కదా మరి కంటిన్యూ మళ్ళీ. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా వెళ్ళి చూడపోయారు. అక్కడ ప్రభుత్వం బాగానే ఉంది కదా, చేస్తున్నారు కదా. పట్టించుకోవట్లేదు. మీరు వాష్రూమ్కి వెళ్ళాలన్నా అన్ని తినగలరా మీరు? హస్బెండ్ తినిపిస్తారా? బంధువులు ఉన్నారమ్మా ఇంకా మీకు? రారా? ఎప్పుడు రారా?
వస్తారు అవసరం కోసం అయితే వస్తారు, చూడటానికి రాదు. సరేనమ్మా, మేము హెల్త్ అనే సంస్థ తరఫున వచ్చాము. కొంచెం పేద ప్రజలకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము. ముఖ్యంగా మీలాంటి వాళ్ళ కోసం ఒక 20 మంది 30 మంది మేము నిలబడి సహాయం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ తరఫున మేము అందిస్తున్నాం. అందరి తరఫున ఒక నెలకు సరిపడా సరుకులు అయితే అందజేయగలం మేము. మా వంతు రైస్ ప్రతి నెల ఇస్తారు. లేదమ్మా, ఒక్కొక్క నెల ఒక్కొక్క ఫ్యామిలీకి ఇస్తాం. ఎవరైతే పేద కుటుంబాలు ఉన్నాయో, కొంచెం ఇల్లు గడవడం ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకైతే ఇస్తాం మేము. అంటే ప్రతి నెలకి మీలాంటి వాళ్ళు ఉంటారు కదమ్మా చాలా మంది. మా ముందు సాయం అందరికి అందజేయాలని అలాగా. ఇంకోరికి ఈసారి ఇంకోరికి అలాగా. ఒకరికి వెయ్యాలంటే ఉంటారు కదా, అదే వాళ్ళకే ఉంటుంది కదా ఇవ్వాలని. సరేనమ్మా, మేమైతే ఈ నెలకు సరిపడా సరుకులు అయితే అందజేస్తాం మీకు. నేను